యవ్వనంలో ప్రేమ తెలియకుండానే పుడుతుంది. ఆ పరవశం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. తొలినాళ్లలో ఉండే భావోద్వేగాలు ప్రేమలోని మజాలో ఓలలాడిస్తాయి. అయితే కొన్నిసార్లు కొత్త జంటలు లేనిపోని పంతాలకు పోయి చేతులా తమ బంధాన్ని బలహీనం చేసుకుంటారు. మీ బలపు ప్రయాణం కనుల పంటగా సాగాలంటే ముఖ్యంగా 8 పొరపాట్లను చేయకూడదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిది, శ్రద్ధగా వినకపోవడం. ఎప్పుడూ మాట్లాడడమే కాదు, అప్పుడప్పుడు మీ ప్రియ నేస్తం చెప్పేది వినాలనే వాస్తవాన్ని ఇద్దరూ గ్రహించాలి. ఏదైనా విషయంలో గొడవ పడుతూ ఇద్దరూ ఒకేసారి తమ అభిప్రాయం చెబుతూ ఉంటే ఆ గొడవకు ముగింపు ఉండదు. అందుకే అవతలి వారు చెప్పేది శ్రద్ధగా విని ఆ తరువాత మాట్లాడితే సమస్య సద్దుమణుగుతుంది. రెండవది, అన్నింటా పోటీ పడడం. ప్రేమలో ఉన్నప్పటికీ తమ జతతో ప్రతి విషయంలో పోటీ పడుతుంటారు కొందరు. ఒకరి మీద ఒకరు ఈర్ష్యపడే బదులు పరస్పరం గౌరవించుకుంటూ వ్యక్తిగత లక్ష్యాల దిశగా ప్రోత్సహించుకోవాలి. ఇలా చేసినన్ని రోజులు మీ అనుబంధం ముచ్చటగా సాగిపోతుంది. మూడవది, వేచి చూడడం. మీకు బాధగా అనిపించే విషయాన్ని మీ తోడుతో చెప్పేందుకు సరైన సమయం కోసం వేచి చూడక్కర్లేదు. మీరు ఇలా ప్రతిదీ మనసులోనే దాచుకుని బాధపడడం, ఒకవేళ చెప్పినా మీ భాగస్వామి తేలికగా తీసుకుంటుందేమో అనే భయంతో ఉండడం చివరకు ఊహించని నష్టాన్ని మిగులుస్తుంది. నాలుగవది, అబద్ధాలు చెప్పడం. చిన్న చిన్న విషయాల్లో అబద్ధాలు చెప్పినంత మాత్రాన ఏమీ కాదులే అనుకోవడం చాలా పెద్ద తప్పిదం. ఎందుకంటే మొదటి రోజునే నమ్మకం అనేది మీ బంధానికి వంతెనవుతుంది. ఒక్కసారి మీ అబద్ధాల విషయం తెలిసిందంటే అవతలి వారికి మీపై నమ్మకం పోతుంది. ఐదవది, గత జ్ఞాపకాల నుంచి బయటపడకపోవడం. మీరు బాధలో ఉన్నప్పుడు గతం తాలూకు జ్ఞాపకాల నుంచి బయటపడొచ్చనే ఆలోచనతో కొత్త బంధంలోకి అడుగుపెట్టకూడదు. మీ అభద్రతాభావం వల్ల మీ భాగస్వామి నొచ్చుకునే వీలుంది. కాబట్టి మీరు సంతోషంగా ఉన్నప్పుడే కొత్త ప్రయాణం మొదలెట్టాలి. ఆరవది, జంటగా కలిసి సాగకపోవడం. ప్రేమ ఒక్కటే ఇద్దరినీ కలిపి ఉంచలేదు. ఏదైనా సాధించాలనే తపన, కష్టపడే తత్వం, అంకిత భావం, వ్యక్తిగత విలువలు ఇవన్నీ మీ ఇద్దరినీ కలిసి సాగేలా చేస్తాయి. అందుకే జంటగా సంతోషాలను పంచుకుంటూ లక్ష్యం దిశగా సాగాలి. ఏడవది, తొందరపడటం. చిన్న చిన్న విషయాలకి గొడవలు పడడం మీ మధ్య దూరాన్ని పెంచుతుంది. ప్రతిదానికి తొందరపాటు తగదు. మీ జంట ప్రయాణం అన్యోన్యంగా ఉండాలంటే ఇద్దరూ పరిణతిగా ఆలోచించాలి. అప్పుడే మీ బంధం కనుల విందుగా మారుతుంది. 8, అనుసరించి ప్రయత్నం చేయడం. ప్రేమ పక్షులు అయినంత మాత్రాన ఇద్దరూ ఒకే పని చేయాలని, ఒకే చోటకు వెళ్లాలనే నియమం లేదు. మీ భాగస్వామి ఇష్టాలను అనుసరించే ప్రయత్నం చేయొద్దు. మీకు నచ్చిన వాటిని హాబీగా మార్చుకోండి. వ్యక్తిగతంగా మీ ఇద్దరూ వేర్వేరనే సంగతి మర్చిపోవద్దు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.